హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర రైతులకు రైతు బంధు డబ్బులు అయితే ఎన్ని ఎకరాల వరకు ఇప్పుడు జమ అవుతున్నాయి, ఎవరెవరికి జమ అయ్యాయి, మరి రైతు భరోసా కింద మరి 7,500 మరి 5,000 మరి తెలుసుకునే ముందు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి తెలుసుకునే ముందు మరి ఎప్పటి వరకు జమ అవుతున్నాయి, మరి ఎవరెవరికి జమ అయ్యాయి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మన సీఎం రేవంత్ ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అయితే ఇక ఎకరానికి 2 ఎకరాలక 3 ఎకరాలకనే సందేహం ఉన్న వారికి ప్రతి ఒక్క రైతుకైతే తెలియజేయడం అయింది. ఇక మనకి 9,000 కోట్ల అప్పుగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకున్నారండి. 2,000 కోట్లు అయితే రైతు బంధు గురించి మనకు క్రెడిట్ చేస్తామనేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకైతే ఇప్పటి వరకు అయితే ఇక మీకు ఎకరంన్నర అయిపోయి ఇక మీకు రైతు భరోసా కింద 7,500 కాకుండా మాజీ మన సీఎం కేసీఆర్ గారు ఒక ఎకరానికి 5,000 రూపాయలు ఎలాగ ఇచ్చారో అలాగే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అదే అమల్లోకి ఉంది. మరి ఇప్పుడైతే రైతు బంధు డబ్బులు అయితే 3 నుంచి 5 ఎకరాల వరకు అయితే జమ అవుతూనే ఉన్నాయండి. చాలా జిల్లాల్లో ఇప్పుడు అయితే క్యాస్ట్ వారీగా జిల్లాల వారీగా క్రెడిట్ కరీంనగర్, ఆదిలాబాద్ ఇలాంటి జిల్లాలో అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే జమ అయ్యాయి. చాలామందికి 5-6 వేల చొప్పున అయితే ప్రతి ఒక్కరికైతే కొంతమందికి అయితే జమ అయ్యాయండి. మరి జిల్లాల వారీగా ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికైతే అకౌంట్లో అయితే జమ అవుతున్న ఫోన్ల ద్వారా మెసేజ్లు ఆన్లైన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికైతే ఇప్పుడైతే ఈ 5 ఎకరాల వరకు 3 నుంచి 5 ఎకరాల వరకు అయితే జమ అవుతున్నాయి. పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో ఉండాలి. ఈకేవైసీ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకొని ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికైతే 3 నుంచి 5 ఎకరాల వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే 5,000 చొప్పున ఎకరానికి 5,000 చొప్పున మీకు పాత స్కీమ్ ద్వారా ఎలా వచ్చాయో అలాగే మీకైతే ఇప్పుడైతే నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలో అయితే పడ్డాయండి. వెంటనే మీరైతే చెక్ చేసుకొని థ్యాంక్స్ ఫర్